హలో అండి. ఈరోజు ఇక్కడ డాలస్ చుట్టుపక్కల 9 డిగ్రీస్ టెంపరేచర్ చూపిస్తోంది. ఫీల్స్ లైక్ 6 అంటే బయటకు వస్తే 9 కాదు 6 లాగే ఉంటుంది అని ఉంది. కానీ ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చాను. చాలా బాగుంది. కంఫర్టబుల్గా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా కూడా. మనకి ఇండియాలో 9 డిగ్రీస్ అంటే అసలు బయటకు కూడా రాలేం కదండి. కానీ ఆ తేడా ఇక్కడ ఉంటుంది. అదే మనకిప్పుడు న్యూయార్క్లో అయితే -3 చూపిస్తోంది. డీసీలో అయితే -1 చూపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంది ఇది. ఇప్పుడు మార్నింగ్ 7:45 అయ్యింది. కానీ మూన్ చూడండి ఎంత బాగా కనిపిస్తోందో. ఇక్కడ మూన్, సన్ను ఇవి మనకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయండి. ఇంత మార్నింగ్ సన్‌రైజ్ అయిపోయింది, లైట్ వచ్చింది. అయినా కూడా ఫుల్ మూన్ బాగా కనిపిస్తోంది. మొన్నే పౌర్ణమి కూడా అవడం వల్ల ఫుల్ మూన్ బాగా కనిపిస్తోంది. ఈరోజు బయటికి రావడానికి ఇంకో కారణం ఏంటంటారా, చూసారా ఇక్కడ ఒక పాట్లోని మట్టి అంతా బయటకు ఎవరో కుమ్మరించి పక్కన పెట్టినట్టుంది కదా. మేమైతే ఎవరూ 2 డేస్ నుంచి బయటకు ఎవరూ రాలేదు బ్యాక్ యార్డ్లోకి. బయట నుంచి కూడా ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు. అప్పుడప్పుడు ర్యాబిట్స్ అవి వస్తూ ఉంటాయండి బ్యాక్ యార్డ్లోకి. అవేమన్నా వచ్చినా పోనీ ఇలా మట్టిని తోసేసినా కూడా ఇలా కుమ్మరించినట్టు ఉండదు. కానీ మళ్ళీ పాట్ని కూడా అలా నిలబెట్టలేవు కదా. అసలు ఈ సీజన్లో ఇంత చలిలో అవి కూడా అసలు బయటికి రావు కదా. ఇక్కడ చూస్తే ఇంకో పాట్ కూడా దూరంగా పడి ఉందండి, ఎవరో విసిరేసినట్టుగా. వీళ్ళు చాలా వరకు పాట్స్ని వింటర్లో కరివేపాకు అలాంటి వాటన్నిటిని లోపల పెట్టేస్తారండి. ఏవో చిన్న చిన్నవి ఇలా ఖాళీగా ఉన్న వాటిని మాత్రం బయట ఉంచేశారనమాట. సరే ఇంకా లోపలికి వెళ్ళి తర్వాత పిల్లల్ని చూడమందాము సీసీ కెమెరాస్లో. అంత పెర్ఫెక్ట్గా ఎలా జరిగిందా ఎవరైనా చేసినట్టుగా అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ ఒకసారి మన అందమైన చందమామని ఆకాశాన్ని చూసుకుని లోపలికి వెళ్ళాను. ఇప్పుడు మార్నింగ్ 7:45 అయింది. ఇప్పుడు ఇదిగో సీసీ కెమెరాలో చూస్తే యాక్చువల్గా మట్టి పాట్లో లేదండి, పాట్ మీద చిన్న ఫుడ్ ట్రేలో ఉంది, పల్చటి ఫుడ్ ట్రేలో. ఇక్కడ చూడండి గాలి వస్తుంది, ఇవి కూడా ఊగుతున్నాయి. ఇంకాస్త గాలి వచ్చింది, తోసింది, ఆ ట్రే ఎక్కడికో ఎగిరిపోయింది. ఇది అటు ఇటు తిరిగింది, మళ్ళీ వచ్చి అక్కడి నుంచి ఉంది. ఇది చూసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది, నవ్వుకున్నాం కూడా. పాట్ అటు ఇటు తిరిగి మళ్ళీ నిలబడి అక్కడ ఉన్నందుకు. ఇంటి ముందు వైపుకి వస్తే ఇదిగో మార్నింగ్ అనుకున్నాం కదా, సన్‌రైజ్ అవుతోంది చక్కగా ఇంటి వెనకల నుంచి కనిపిస్తోంది. చాలా బాగుందండి.